హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణేనండి. ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి సింపుల్ అండ్ గ్రాండ్ లుక్తో శారీ కుచ్చులు వేస్తున్నాను అనమాట. సో ముందుగా శారీ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. శారీ మొత్తము ఇలా కనకాంబరం కలర్లో ఉంది. శారీ పళ్ళు మొత్తం వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అలాగే వైట్ సిల్వర్ మోడల్లో ఉందన్నమాట. సో శారీ కలర్ వచ్చేసి ఇలా కనకాంబరం కలర్ తీసుకున్నాను. సో శారీ కలర్ అయితే పర్ఫెక్ట్ కలర్. మీకు వీడియోలో శారీ కలర్ కొంచెం డార్క్ కనిపిస్తుంది, బట్ పర్ఫెక్ట్ కలర్. అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ మగ్గం పట్టు థ్రెడ్ తీసుకున్నాను. ఈ శారీ డిజైన్ మొత్తం సిల్వర్ వచ్చిందనమాట. సో అందుకని సిల్వర్ కలర్లో బుట్టాలు తీసుకున్నాను. సిల్వర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే ఈ బీడ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బీడ్స్ వచ్చేసి షైనింగ్గా ఉంటాయి అన్నమాట. సో శారీ పల్ కలర్ కాంబినేషన్ బీడ్స్. అలాగే థ్రెడ్ తీసుకున్నాను శారీ పల్ కలర్ కాంబినేషన్. నిడిల్ వచ్చేసి ఈ థ్రెడ్ 10 లైన్స్ ఎక్కించుకున్నాను ఫ్రెండ్స్. 10 లైన్స్ మనం డబల్ చేసుకొని నాట్ వేసుకుంటే 20 లైన్స్ అవుతుంది అనమాట. సో మనకి ఈ థ్రెడ్ ఈ విధంగా శారీ పల్కి నాట్ వేసుకుంటే శారీ కుచ్చు అనేది మనకి జారకుండా స్టిఫ్గా ఉంటుంది. సో ఇలా నాట్ వేసుకున్నాక నిడిల్లో రోజ్ బీడ్ అండ్ బుట్ట ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మనము శారీ కుచ్చు కట్టుకోవడానికి ఈ థ్రెడ్ ఎంత కావాలో అంత చూసి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ థ్రెడ్ని 2 పార్టీషన్గా డివైడ్ చేసి ఇందులో మనం ముందుగా నీట్గా చేసి పెట్టుకున్న మగ్గం పట్టు థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకొని టైట్గా ఒక 2-3 నాట్స్ వేస్తే మనకి ఈ నాట్ అనేది ఆ గ్రిప్కి కప్పుకి బాగా సెట్ అవుతుంది అనమాట. సో స్టిఫ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్రెడ్ని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని వైట్ జరీ థ్రెడ్ని ఇలా నేను చుట్టేస్తున్నాను అనమాట. సిల్వర్ కాంబినేషన్ కాబట్టి సిల్వర్ జరీ థ్రెడ్ని తీసుకున్నాను. ఫ్రెండ్స్, శారీ కుచ్చులు వేసేటప్పుడు ఇలా మనము గోల్డ్ జరీ థ్రెడ్ కానీ వైట్ సిల్వర్ జరీ థ్రెడ్ కానీ వేరే కలర్స్ కానీ ఇలా కుచ్చుకు చుట్టేసుకుంటాం కదా. ఇలా చుట్టేటప్పుడు ఎక్కువ చుట్టడం వల్ల శారీ కుచ్చు లుక్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో శారీ కుచ్చు లుక్ రావాలంటే ఇలా జరీ థ్రెడ్స్ని బాగా ఎక్కువగా చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కుచ్చుకి 2.5 డిస్టెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అది కూడా ఆల్రెడీ మనం కుట్టిన కుచ్చు కాడ నుంచి నేను కౌంటింగ్ తీసుకుంటున్నాను అనమాట. సో చాలా దగ్గరగా అంటే 2 ఇంచెస్ డిస్టెన్స్ దగ్గరగా తీసుకుంటున్నాను. ఇలా దగ్గరగా కుచ్చులు వేయడం వల్ల కూడా శారీ కుచ్చులు అనేవి లుకింగ్గా బాగుంటాయి. ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ కుచ్చు ముందు మనం ఏ విధంగా అయితే కుట్టామో సేమ్ నెక్స్ట్ కనకాంబరం కలర్ కుచ్చు కూడా ఆ విధంగానే కుట్టుకోవాలి. ఇలా 1 by 1 కలర్ ఒక్కొక్కటి 2.5 డిస్టెన్స్లో శారీ కుచ్చులన్నీ కట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయిన ప్రతిసారి మామూలు థ్రెడ్ అలాగే మగ్గం పట్టు థ్రెడ్స్ 2 కలర్స్ అన్నీ తీసుకొని ఈ విధంగా శారీ కుచ్చులు కుట్టుకోవాలి. సో ఈ విధంగా శారీ కుచ్చులు కుట్టడం వల్ల శారీ కుచ్చులు శారీకే వచ్చినట్టుగా ఉంటాయన్నమాట. సో సేమ్ కలర్ కాంబినేషన్తో ఇలా నీట్గా శారీ కుచ్చులన్నీ చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా శారీ కుచ్చులన్నీ అయిపోయాక శారీ డిజైన్ మోడల్ ఎలా ఉంది, ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తా, చూసేసేయండి.